చెప్పానుగా, మనిషి మాత్రమే ఇక్కడుంది, మనసు ఎక్కడో ఉంది. నెత్తి మీద ఇంత నీళ్ల వింది పెట్టుకొని ఉంది. ఇవాళ ఆయన మొదటి భార్య గురించి ఫీల్ అవ్వడం చూశాను. సీతార గురించి బాధపడటం చూశాను. నాక్కూడా ఆయనకి బాగానే జరిగిందనిపించింది. పద్దు, ఆ సితార ఎంతవుతుంది? ఎందుకు? నువ్వేమైనా కొనిస్తావా? చెప్పాను కదే, దీనికి పాపం అనిపిస్తే చాలు, తలకాయ నరికి అవతల వాళ్ళ చేతుల్లో పెట్టేస్తుంది. మనమేమో పూట పూట మరుసటి పూట విస్తరి కోసం ఆలోచిస్తాం. ఇదేమో ఈ పూట కూడా తన విస్తట్లోది పక్క వాళ్ళకి పెట్టేస్తుంది. ఇది పస్తులుంటుంది. ఎప్పుడైనా తనకు మించిన జాలి కరుణ మనల్ని ఉద్ధరించవే. సిబిలాగా బలిచక్రవర్తిలాగా అయిపోవలసిందే. అమ్మా, 10,000 లేక నీ కోరికను తీర్చలేకపోయాను. నువ్వు ప్రాణంగా భావించే బంగారు గాజులు విడిపించలేకపోయాను. కాని నువ్వు ఇప్పుడు సితార ఎంతవుతుందని అడుగుతుంటే అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఏముందిలే పద్మావతి, దేవుడు మనకంత శక్తినిస్తే కొనిచ్చేదాన్నేమో. నువ్వు కొనిస్తావా? అనే కదా అర్థం. దాని సంగతి తెలిసి ఎందుకు అడుగుతావే పిచ్చి పద్మ? ఇంకా పాపం పుణ్యం సంగతి వదిలేసి ముందా పప్పు సంగతి చూడండి. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఆలస్యమై వాళ్ళ కడుపు మండితే ఆ మంట మనకు పెడతారు. అప్పుడు అయ్యో పాపం అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ముందు పని కానియండి. గోవింద్ మాస్టారు, మీ శిష్యురాలొచ్చిందండి. నా శిష్యురాలేమిటి? ఎవరైనా నాన్న శిష్యురాలే. అది కరెక్టే, కానీ ఇక్కడ ప్రత్యేక శిక్షణ తమరిది. మీ వద్దే నేర్చుకోవాలన్న ఆసక్తి వారిది. ఏదో సరిగమలే గాని సంగీతం నేర్పడం వాడి వల్ల ఏమవుతుందమ్మా? అయ్యో మావయ్య గారు, అంత మాట అనకండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు కదా. నిన్న మీరు చూడాలి, సాధన ఒక రేంజ్ లో జరిగింది. ఏం బావగారు? మీరు మాట్లాడుకోండి, మధ్యలో నన్నెందుకు లాగుతారు? లాగన్లేండి బావగారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గోవింద్ మాస్టారు నమస్కారం. నమస్కారం. వాసు సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడే నీళ్లు చల్లాను. పూలు ఫ్రెష్గా ఉన్నాయబ్బా. అమ్మా పద్మావతి, కాఫీ తీసుకో. అత్తయ్యగారు, నా కాఫీ గోవింద్ గారి శిష్యురాలకి ఇవ్వండి. కాఫీ తాగడం మానేశాను. స్ట్రాంగ్ గా పెట్టానమ్మాయి, తాగు. స్వరానికి సహకరిస్తుందమ్మా, తీసుకో. వద్దు గురువుగారు. సర్లే, ఇవాళ పాఠం నేనే మొదలు పెడతాను. అయ్యో గురువుగారు, నేను పాఠాలు నేర్చుకోవడానికి రాలేదు. పూలు ఏరుకోవడానికి వచ్చావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏయ్ ఏయ్, పద్మావతి, కాస్త ఆగమ్మా. ఏమ్మా,
ఈ రోజు నువ్వు పాఠం నేర్చుకోవడానికి రాలేదా? అవును గురువుగారు, ఎల్లుండి నా పుట్టినరోజు పార్టీ ఉంది. మీ అందరినీ ఆహ్వానించడానికి వచ్చాను. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగేనమ్మా, మా దగ్గర శిష్యురాలుగా ఉన్నావు, ఖచ్చితంగా వస్తాం. థ్యాంక్స్ గురుగారు. గోవింద్ మాస్టారు, ఏంటి? నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. నేను ఒక ఫోన్ చేయాల్సి ఉంది. మీ దగ్గర ఛార్జర్ ఉందా? ఉందండి. మీరు కూర్చోండి. మీరు కూర్చొని సాధన చేసుకోండి, నేను వెళ్ళి పెట్టుకుంటా. ఎక్కడుంది? ఆ గదిలో ఉంది. మ్. నిజంగా ఛార్జింగ్ అయిపోయిందా? సడన్ గా టాపిక్ మార్చి గదిలోకి వెళ్ళింది ఏంటి? ఏమై ఉంటుందబ్బా? గోవిందా, ఇక నీ బతుకు చిందర్ వందరే. ఇది దామిని దండయాత్ర, నీకు తప్పదు తీర్థయాత్ర. ఇవాల్టితో నీ బతుకు గోవిందా గోవిందా. కరెంటు షాక్ కొట్టినట్టు నాటకం ఆడితే వాళ్లకు ఇది ట్రూ. ఇలా ప్రే గోవిందు, ఆ అమ్మాయికి ఫోన్ ఛార్జర్ దొరికిందో లేదో వెళ్ళిచ్చిరా. అలాగే. దామిని, దామిని గారు, దామిని గారు, దామిని, దామిని, ఏమైంది దామిని? దామిని గారు, దామిని గారు, ఊపిరి ఆడట్లేదా? నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదు. గురుగారు, ఇప్పుడు గురుగారు, దామిని, దామిని గారు, ఏమైందమ్మా? అరే అరే అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? దుర్మార్గుడు, నీచుడు, కడుపులో ఇంత విషం పెట్టుకున్నాడు. పట్టపగలు సెల్ ఫోన్ ఛార్జర్ అడిగిన పాపానికి
నా శీలం చెరిచి నా బతుకు నాశనం చేద్దామని చూస్తావా? నేనా? నువ్వు కాకపోతే ఇంకెవరు? ఏ కోరిక లేకపోతే స్పృహలో లేని నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తావా? ఈ దేవుడు దైవంలో స్పృహలోకి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా భవిష్యత్తు నాశనం అయిపోయేది, నా బతుకు చీకటైపోయేది. రే గోవిందు, ఏంట్రా ఏంట్రా ఇదంతా? నాకేం తెలియదు నాన్నగారు. ఏంటి, నీకేం తెలీదా? గురువు గారు, అసలు ఏం జరిగిందో తెలుసా? రేయ్ అప్రాచ్యుడా, అయ్యో, ఎంత పనిచేసావురా? అయ్యో ఏమండి, మావి గారు, నాకేం తెలియదు నాన్నగారు. పనిచేసావురా దుర్మార్గుడా! నానా అయ్యో మావి గారు ఆగండి. దుర్మార్గుడా, నా పరువు తీసావు కదరా! గురువు గారు, ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. నా బతుకు నాశనం చేయాలని చూస్తున్న వీడిని బొక్కలో వేయించి చితకు బాధిస్తాను. ఇక ఈ జన్మలో ఏ ఆడపిల్లని కన్నెత్తి చూడకుండా చేస్తాను. వద్దమ్మా, వద్దమ్మా, పోలీసుల దాకా ఈ విషయం పోనివద్దమ్మా. వద్దు దామిని, మా పరువు ప్రతిష్టలు గంగపాలు చేయకు. నా బిడ్డలు అలాంటివారు కాదు, ఏదో పొరపాటు జరిగింది. విషయం స్పష్టంగా కనపడుతుంటే పొరపాటు అంటారేంటి? ప్రామిస్ గా చెప్తున్నానండి, అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదమ్మా. మా పరువు జైలు మెట్లెక్కితే మేం ఉరికంబం ఎక్కుతాం. మావి గారు, ఏంట మాటలు? పరువే పోయాక బ్రతికుండడం అనవసరం అమ్మా. చూడమ్మా, నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, కేసులు పెట్టొద్దమ్మా. అయితే ఓ కండిషన్ ఒప్పుకుంటారా? ఏంటో చెప్పమ్మా. నేను కేసు పెట్టకూడదంటే మీరు మా అమ్మ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి. అలాగేనమ్మా, విత్డ్రా చేసుకుంటాం. మాకు మా పరువు ప్రతిష్టల కన్నా కేసులు ముఖ్యం కాదు. కేసు వాపస్ తీసుకుంటాం. మాట తప్పరుగా? అసలు తప్పమమ్మా. సరే, ఇప్పటికైనా ఈ దామిని అంటే ఏంటో, నా కెపాసిటీ ఏంటో అర్థమైందనుకుంటా నీకు. ఛీ! బామ్మ, ఏం చేస్తున్నారు మీరు? అదేమిటే నీకు కరెంట్ షాక్ కొట్టింది, ఊపిరి అందట్లేదని చెప్పింది పద్మావతి. నాకేం కాలేదే. పద్మావతి బాగానే ఉందట, నువ్వే చూసుకో. ఏం పిల్లలో ఏమో.
ఏంటి తప్పక వెళ్తున్నావా తప్పించుకుని వెళ్తున్నావా ఏంటా చూపు నువ్వేం చేయాలనుకున్నావు ఎవరిని దోషిని చేసి కేసు వాపస్ తీయించాలనుకున్నావో నాకు తెలియదనుకున్నావా ఛీ! అసలు ఏం బతికే మీది నన్నేమి చేయలేక కేసుని ఎలా వాపస్ తీయించాలో తెలియక చివరికి శీలాన్ని తాకట్టు పెడదామనుకున్నావా అసలు శీలం అంటే ఏమనుకున్నావు ఆనాడు సీత విషయంలో ఏం జరిగిందో చరిత్ర నువ్వు చదువుకోలేదా అవునులే తమరివన్నీ పబ్బు కల్చర్లు కదా ఇవన్నీ ఏం తెలుస్తాయి ఇలా చేయమని మీ అమ్మాయి చెప్పుంటుంది శీలాన్ని అమ్ముకొని బతికినా శీలాన్ని అడ్డు పెట్టుకుని బతుకుల్ని నాశనం చేయాలని చూసినా ఆ దేవుడు క్షమించడు పాపం గోవింద అమాయకుడు కాబట్టి స్త్రీ వ్యామోహం లేనోడు కాబట్టి సరిపోయింది అయినా నీ స్వార్థం కోసం అలాంటివన్నీ ఎందుకే దోషం చేయాలనుకున్నావు చూడు ఇప్పుడే కాదు ఈ పద్మావతి ఇక్కడున్నంత వరకు కేస్ వాపస్ తీయించుకోవాలని మీరు మీ అమ్మ ఎన్ని ప్లాన్లు వేసినా వాటి ఫలితం ఇలాగే ఉంటుంది నీ పథకం పారలేదని మీ అమ్మ రంగంలోకి దిగుతుందేమో తనకి ఇలాంటి గతే పడుతుందని అది కూడా నేను చెప్పానని చెప్పు నిజం అందరికీ చెప్పకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో తెలిసిపోయిందని నువ్వే అంటున్నావుగా చూస్తూ ఉండు నీ ముందే నువ్వుండగానే ఈ ఇంట్లో ఎవన్నో ఒకరిని బకరాన్ చేసి నా తెలివితేటలతో కేసు వాపస్ తీసుకునేలా చేస్తాను ఛాలెంజా డబుల్ ఛాలెంజ్ చూస్తూ ఉండు ద గేమ్ స్టార్ట్స్ నౌ గోవింద్ మాస్టరు ఏంటి తమ్ముని మన వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది గోవింద్ గారు కుట్ర ఎవరు చేస్తున్నారు ఎవరేంటి మీరు నిన్న నాకు పాఠాలు చెప్పేటప్పుడు మీ అన్నయ్యకి పెద్దరాయుడు మీకు తీర్పులు అమలు చేసేవారు ఆయన రాముడు మీరు లక్ష్మణుడు సుప్పనాతి ముక్కు చెవులు ఎవరికొస్తారో నేను చూస్తాను అందే ఆవిడ పద్మావతి పద్మావతి దేవి గారే ఆవిడ మన గురించి ఏవేవో ఊహించుకుంటుందని నా అనుమానం మిమ్మల్ని నన్ను కలిపి అపనిందల పాలు చేసి నేను ఇంటికి రాకుండా సంగీతం నేర్చుకోకుండా ఉండాలని కుట్ర చేస్తుంది పద్మావతి అలా కుట్రలు చేసేది కాదు ఆ పిచ్చి నమ్మకాలే వద్దు అంటున్నాను తన మనసులో నిజంగా ఎలాంటి దురుద్దేశం లేకపోతే మీరు నాకు పాఠం నేర్పించేటప్పుడు గాని మీ అన్నయ్య గారితో నేను మాట్లాడేటప్పుడు గాని లేనిపోనివి కల్పించుకుని మావయ్య గారు వడలు గారెలు బూరెలు బజ్జీలంటూ రుచులు చూడమంటూ మన మీద చూపెందుకు పెట్టాలి చూపు పెట్టిందా మీరు మీ అన్నయ్య అభం శుభం తెలియని మనుషులు కల్లా కపటం ఎరగని బుద్ధిమంతులు మీలాగానే లోకల్లో అంతా బుద్ధిమంతులుంటారు అనుకుంటారు కానీ ఆ పద్మావతి బుద్ధి మీరనుకునేంత గొప్పది కాదు మంచిది కాదు ఖచ్చితంగా అది నా మీద కక్ష కట్టుకుంది నేనెక్కడ తనకి రేపు సంగీతంలో పోటీ వస్తానేమోనని నన్ను శ్రద్ధ పెట్టి సంగీతం నేర్చుకునివ్వటం లేదు నాకు తెలిసి ఇందాక నేను దేవుడికి పెడదామని పూలు తెస్తుంటే మెట్ల మీద నూనె పోసి జారి పడేలా చేసింది దేవుడి పూలు నేల పాలు చేసింది దామిని పద్మావతి అప్పుడే చెప్పిందిగా అయ్యవారిళ్ళు వంటిల్లు నూనె పడ్డం సహజమని అయ్యో గోవింద్ మాస్టర్ గారు మీరెంత అమాయకులండి బజ్జీలు కాల్చడానికి బాండీలో ఉండే నూనె మెట్ల మీదకి ఎలా వస్తుంది
నా కాలు ఎలా జరుగుతుంది? బొక్క బోర్లో ఎలా పడతాను? ఏమో పద్మావతి కావాలని నూనె పోసిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అంతేలేండి. ఎంతైనా మీరు ఒకటేలేండి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. ఎంత మంచి కోరినా నిన్నగాక మొన్నొచ్చిన దాన్ని నన్నెందుకు నమ్ముతారు? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని అభిమానించేదాన్ని మాస్టారు. నేనేవైపోయినా నాకెలాంటి పేరొచ్చినా భరించగల శక్తి నాకుంది. కానీ మిమ్మల్ని చూస్తేనే జాలేస్తుంది. నింద పడితే ఎంత విలవిలలాడిపోతారో అని బాధగా ఉంది. భయం వేస్తుంది. ఎందుకైనా మంచిది మీ జాగ్రత్తలో మీరుండండి.